నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. సంతోషంగా ఉంటుందని నా కన్న కూతురికి కన్యాదానం చేస్తే అది చేసిన తప్పులకి తల్లిదండ్రులుగా మేము తలదించుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు. తన కూతురు చేసిన తప్పుకి అల్లుడు ఎంతో బాధపడుతున్నాడని ఆ తల్లి ఆవేదన చెందుతోంది. నా అల్లుడికి న్యాయం చేసి నా కూతురికి శిక్ష పడేలా చెయ్యండి అని కోరుతోంది. మీ అమ్మాయి. సో మీ అమ్మాయి, మీ అల్లుడు. ఆయన ఏంటి అంత కొంచెం ఏసుడుగా కనిపిస్తున్నారు ఏంటమ్మా? అంటే మేడం ఆయన మంచి వ్యక్తి అనేసి అబ్బాయిని బాగా చూసుకుంటాడు, అమ్మాయి బాగుంటది, మేము బాగుంటాం అన్నట్టు. అమ్మాయి వయసు ఎంత, ఆయన వయసు? ఈ అమ్మాయి చిన్నగా ఉంది, చూస్తుంటే ఆయన చాలా పెద్ద ఏజ్ లా ఉన్నారు. ఆయనకి ఇచ్చేలా పెళ్లి చేశారు అంటే మేడం మేము కొంచెం లేని వాళ్ళం మేడం, అందుకోసం ఆయన మాకు బాగా చూసుకోరు. ఎంత వయసు తేడా ఉంటదండి ఇద్దరికి? 20 సంవత్సరాలు ఉండొచ్చు. 20 సంవత్సరాలు. తను మంచోడు మేడం, మా అల్లుడు మంచోడు కాబట్టి నేను ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లి చెయ్యి, ఆవిడ మంచిగా ఉంటది. ఇష్టపూర్వకంగానే చేశారా లేదంటే అమ్మాయిని బలవంతంగా పెళ్లి పెట్టి? ఇష్టపూర్వకంగానే చేస్తాను. నిజంగా? నిజంగా. ఎంత వయసులో పెళ్లి చేస్తారు అమ్మాయికి? అమ్మాయికి 16 సంవత్సరాలు. బా. మా అల్లుడు మాట వినట్లేదు సార్, ఆమె వేరే ఏదో చేస్తుందని విన్నాను. అసలు నేను షోకి రావడం కూడా తను పెట్టాలి కానీ నేనే పెట్టినా, నా కూతురిదే తప్పు అనేసి. ఏదో అన్నది మీకు తెలుసా? ఏదో అంటే వేరే అబ్బాయితో మాట్లాడుతుంది. అల్లుడు పెట్టాల్సిన కంప్లైంట్ అత్తగారు పెట్టింది, ఒక అవార్డు తెచ్చి ఇవిడికి ఇవ్వాలన్నమాట. మీరు అంత పెద్ద ఏజ్ ఉన్నోళ్ళు 16 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందండి? మీకు ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజ్ ఇది? ఫస్ట్ మ్యారేజ్ మేడం. ఫస్ట్ మ్యారేజ్. ఎందుకు ఇంత లేట్ మ్యారేజ్? అప్పుడు మాకు రాజీ పద్ధతి వల్ల చేసుకోలేదు. అయ్యో బాబా, వండుకుతున్నావు ఏంటయ్యా? నువ్వేమన్నా కన్యాశుల్కం ఇచ్చావా ఆవిడకి? ఇచ్చావాటగా, మా అల్లుడు మంచోడు, మా అల్లుడు బాగా చూస్తాడు, మా అల్లుడు ఇది, మా అల్లుడు అది అంటుంది ఆవిడ. పసిపిల్లవి పెళ్లి చేస్తుంటే ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే నీకు తెలియలేదా? అమ్మ వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు చేసేస్తారా? పెద్దవాళ్ళని మర్యాదతో చేసుకున్నాను. మర్యాదతో చేసుకున్నావు. మరి 6 ఏళ్ళు 7 ఏళ్ళు బాగానే కాపురం చేసావు కదా. ఇప్పుడు అంత అమర్యాదగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు మరి? పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి ఇష్టం అని చెప్పేసి ఎవరి ద్వారానో అమ్మాయికి చెప్పించారంట. ఏంటండి అది? ముందు చూశాను మేడం. ఇది 16 ఏళ్ల పిల్లని చూసావా? ఎందుకు? పెళ్ళి అయ్యింది, భర్త ఉన్నాడు, ఒక కూతురు ఉంది కదా, నువ్వు చేసుకొని ఏం చేద్దాం అనుకున్నావు? అంటే మామూలుగా తనంటే ఇష్టం మేడం. అప్పట్లోనే తను నాకు కావాలి అనిపించి నేను ఇంకా ఆగలేక మాట్లాడేసాను. సో ఆవిడ డబ్బులు పంపిస్తే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఏం చేసావా డబ్బులు అని అంటే అడిగాను. నాకు ఆల్రెడీ బయట ఈ మొక్కటే కదా మేడం, నాకు ఇంకా 4 ఉన్నారు. ఆ మ్యాటర్ కూడా చెప్పేశాను మేడం. లిటరల్గా కొనుక్కుంది నిన్ను, అంతే కదా. డబ్బులు ఇచ్చేది, కొనుక్కుంది. నువ్వు డబ్బులతో ఏం చేసావా? మిగతా 4గురిని పోషించేవాడా? అబ్బాయిని నమ్మి నువ్వు పెళ్లికి చేసుకుంటాడని ఎట్లా అనుకున్నావు తల్లి? తను మాటలతో నమ్మించాడు మేడం, నేనే డబ్బు ఇస్తా అని అన్నాడు. ఆమెకి చెప్పావా? ఆమెకు చెప్పేశాను ఏమ్మా? ఏమో నీకు తెలుసా అబ్బాయికి 4-5 ఉన్నారట? చెప్పలే మేడం, ఫస్ట్ చెప్పలే. అసలు దీన్ని ఎలా కాదు. ఏయ్, ఆగమ్మా నువ్వు. అమ్మ, కొట్టకు. అమ్మ, కొట్టకు. ఎవరిని కొట్టొద్దు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, సరోజ గారు ఇక్కడ ఒక సమస్యతో వచ్చారు. ఆవిడ సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సరోజ గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. చిన్న సమస్య వచ్చింది మేడం, నా అల్లుడు కూతురు గురించి. నేను రోజు మీ షో చూస్తూ ఉంటా టీవీలో, అది చూసి మీరు నాకేమన్నా హెల్ప్ చేయగలరని నేను ఇక్కడికి వచ్చాను మేడం. నాకు న్యాయం కావాలని. బట్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది మా అల్లుడు కూతురు మీద చెప్పాలనుకుంటున్నాను మేడం. వాళ్ళు కూడా వచ్చారు, కొంచెం వాళ్ళని కూడా పిలిస్తే నేను చెప్తాను మేడం. ఓకే, వాళ్ళని పిలిచిన తర్వాత మీరు మిగతా విషయం అనేది చెప్తారు. వాళ్ళ పేర్లు? వెంకట్రావు, దివ్య మేడం. దివ్య గారు, వెంకట్రావు గారు స్టేజ్ మీదకి రండి. మీ అమ్మాయి.
సో మీ అమ్మాయి మీ అల్లుడు. మా అల్లుడు. ఆయన ఏంటి అంత కొంచెం ఏసుడుగా కనిపిస్తున్నారు ఏంటమ్మా అంటే మేడం ఆయన మంచి వ్యక్తి అనేసి అని అబ్బాయిని బాగా చూసుకుంటాడు, అమ్మాయి బాగుంటది, మేము బాగుంటాం అన్నట్టు. ఒక నిమిషం మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం, మీ పొలం వారు? పని. మా వారు మేస్త్రి పని చేస్తారు. మేస్త్రి పని చేస్తారు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు పాప బాబు మేడం. బాబు. పాపకు పెళ్లి చేసి ఎంతకాలం అవుతుంది? 8 సంవత్సరాలు అవుతుంది మేడం. 8 సంవత్సరాలు అవుతుంది ఈయనతోనే. ఆయనతోనే మేడం. పిల్లలు ఉన్నారా వాళ్ళకి? పాప మేడం. ఓ పాప ఉందా? అవును మేడం. అమ్మాయి వయసు ఎంత, ఆయన వయసు ఈ ఎంత? అమ్మాయి చిన్నగా ఉంది చూస్తుంటే. ఆయన చాలా ఏమనుకోద్దండి, చాలా పెద్ద ఏజ్ లా ఉన్నారు. ఆయనకి ఇచ్చేలా పెళ్లి చేశారు. అంటే మేడం మేము కొంచెం లేనివాళ్ళం మేడం, అందుకోసం మా ఆయన మాకు బాగా చూసుకోరు. నా బిడ్డ కూడా అలా ఉండకూడదు, తను మంచి వ్యక్తి అని అందరూ చెప్తే విని మంచి వ్యక్తి అయితే అంత పెద్ద ఆయనకి ఇచ్చి చేస్తావమ్మా? ఎంత వయసు తేడా ఉంటదండి ఇద్దరికి? 20 సంవత్సరాలు ఉండొచ్చు. 20 సంవత్సరాలు. ఏమ్మా మీ కాలు చేతులు బాగానే ఉన్నాయి, మీ ఆయన పని చేస్తున్నాడు, కొడుకున్నాడు, కూతురు ఉంది. మరి కూతుర్ని ఎవరో పెద్ద ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ డబ్బుల మీద బతకడం ఏంటమ్మా? అంటే మేడం నా పరిస్థితి బాగాలేదు ఏం పరిస్థితి అమ్మా? చూడ్డానికి కాళ్ళు చేతులు బాగానే బాగానే ఉన్నావు ఉన్నాయిగా? ఏమైనా పని చేసుకోవచ్చు కదా, అంత పెద్ద ఆయనకి ఎట్లా చేస్తావా? వల్ల నేను నువ్వు పని చేసుకోవచ్చు, మీ అమ్మాయితో కూడా పని చేయించుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. కానీ తను బాగా చూసుకుంటాడు మేడం. తనే మరి మాట ఇక్కడికి ఎందుకు వచ్చావు? వినట్లేదు. బాగా చూసుకుంటే మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మా తిండి అమ్మాయి తింటానికి. మాట వినట్లేదు మేడం. మీ అమ్మాయి మాట వినట్లేదా? అవును మేడం. ఎందుకేంటదమ్మా? ఎందుకు వినాలి మీ అమ్మాయి? తను మంచోడు మేడం, మా అల్లుడు మంచోడు కాబట్టి నేను ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లి చెయ్యి, ఆవిడ మంచిగా ఉంటది. ఇష్టపూర్వకంగానే ఆ చిన్నపిల్ల అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు 8 సంవత్సరాల క్రితం పెళ్లి అయిందని అన్నావు, 20 సంవత్సరాల గ్యాప్ అన్నారు. ఇష్టపూర్వకంగానే చేశారా లేదంటే అమ్మాయిని బలవంతంగా పెళ్లి పెట్టారు? ఇష్టపూర్వకంగానే చేస్తాను సార్. నిజంగా ఎంత వయసులో పెళ్లి చేస్తారు అమ్మాయికి? అమ్మాయికి 16 సంవత్సరాలు. బా ఇప్పుడు ఏంటంట? ఇప్పుడు ఏంటి అమ్మాయి సమస్య ఏంటి? 16 అంటే ఆయనకి 36, 40 ఏళ్ళు. ఏమ్మా ఏంటి సమస్య? మీ అమ్మాయినే సరిదిద్దుకోమంటున్నావు, దేని గురించి? మా అల్లుడు గారు మంచోడు సార్. అది చెప్పాలి అప్పటి నుండి చెప్తానే ఉన్నావమ్మా. కాదు ఏం మేడం, చేస్తాడమ్మా మీ అల్లుడు? ఆయన చిన్న ఫ్యాక్టరీలో చిన్న ఫ్యాక్టరీలో వర్క్. చిన్న కానీ ఫ్యాక్టరీలో ఉన్నంత పెద్ద దానిలో జాబా? బాగా అది కాదు. చూసుకుంటారు సొంత సార్. ఇల్లు ఉందా ఆయనకి? ఉంది మేడం, ఇల్లు ఉంది. అమ్మ వాళ్ళని మేము విడగొట్టాము, నువ్వు 100 సార్లు మంచోడు బాగా చూసుకుంటాడు, మంచోడు బాగా చూసుకుంటాడు. నీ కూతురుతో వచ్చిన సమస్య ఏంటి? మా అల్లుడు మాట వినట్లేదు సార్. ఆమె వేరే ఏదో చేస్తుందని విన్నాను. అసలు నేను షోకి రావడం కూడా తను పెట్టాలి కానీ నేనే పెట్టినా, నా కూతురిదే తప్పు ఆ, అనేసి. ఏదో అన్నది మీకు తెలుసా? ఏదో అంటే చేస్తా- వేరే ఈవిడ అబ్బాయితో దృష్టిలో మాట్లాడుతుంది. అల్లుడు పెట్టాల్సిన మా అమ్మాయి. కంప్లైంట్ అత్తగారు పెట్టింది, ఒక అవార్డు తెచ్చి ఇవిడికి అతనికి ఇవ్వాలన్నమాట. తెలుసా? అది తెలుసు సార్. తెలుసా? ఇప్పుడు తెలిసింది సార్. అంటే అంతక్రితం ఎవరు దివ్య తెలియదు. వేరే అబ్బాయితో ఉందని? తెలుసు సార్. ఉందా, ప్రొవైడ్ వెళ్ళిందా, పరిచయమా, ఫ్రెండ్షిప్ ఏంటది? లేదు సార్, మామూలుగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నానని చెప్పింది. తను అడిగితే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం, పాపతో మాట్లాడకపోవడం. దుబాయ్ వెళ్ళింది సార్ మా అమ్మాయి. కొన్నాళ్ళ తర్వాత దుబాయ్కి వెళ్ళింది తను ఇష్టపూర్వకంగానే. పనికి అంటే ఇక నాకు ఆ సమస్య చెప్పలేదు మేడం. దుబాయ్ పోతా అమ్మా అంటే తను ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుని వెళ్ళింది మేడం. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇక వెళ్ళిన ఒక 6 నెలలు 7 నెలలు తనతో బాగానే మాట్లాడిందంట. వెళ్ళిన తర్వాత మా ఎంతకాలం క్రితం వెళ్ళింది? 3 సంవత్సరాలు అవుతుంది మేడం. వెళ్ళింది, మాట్లాడింది, బాగానే ఉంది. తర్వాత నుంచి ఇక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేదంట. ఎవరు మీ అమ్మాయి? మా అమ్మాయి పాప పాప ఏమో పుట్టింది, ఏడుస్తుందంట. మీరు పెంచుతున్నారా పాప? నా దగ్గర ఉంటుంది మేడం. పాపకి ఎంత వయసు అమ్మా? 5 years మేడం. 5 years. నువ్వు పెంచుతున్నావా? నేను పెంచుతున్నాను. 2 years ఉండగా ఆ పిల్లని నీ దగ్గర వదిలి అమ్మాయి దుబాయ్ వెళ్ళింది. వెళ్ళింది. వెంకట్రావు గారు, సరే వాళ్ళు ఏదో కక్కుర్తిపడి మంచోడు, సరే కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, సొంత ఇల్లు అని చెప్పేసి ఆ పిల్లని తీసుకొచ్చి మీకు పెళ్లి చేశారు. మీరు అంత పెద్ద ఏజ్ ఉన్నోళ్ళు 16 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందండి? ఆయన ఆ వయసు వరకు మీరు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారు? మీకు ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజ్ ఇది? ఫస్ట్ మ్యారేజ్ మేడం. ఫస్ట్ మ్యారేజ్. ఎందుకు ఇంత లేట్ మ్యారేజ్? అప్పుడు మాకు రాజీ పద్ధతి వల్ల చేసుకోవాలి. అయ్యో బాబాయ్, వండుకుతున్నావు ఏంటయ్యా? ఇంకేమైనా జబ్బులు కూడా ఉన్నాయా ఏంటి నీకు? చెప్పలేం లేదు మేడం. 40 ఏళ్ళు అతనివి 16 ఏళ్ళు పిల్లని చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ ఇచ్చి చేశారు మేడం. అరేంజ్డ్ మ్యారేజ్, లేకపోతే నీకు లవ్ మ్యారేజ్ కూడా కాదు, అవుతుంది. ఎంత కట్నం ఇచ్చారండి మీరు అక్కడ? మేము కట్నం తీసుకోలేదు మేడం. మేము కదా మీరు తీసుకోవడం కాదులేండి, మీరు అక్కడ ఏమైనా ఇచ్చారని అడుగుతున్నారు. కన్యాశుల్కం అంటారు బాబు. నువ్వేమన్నా కన్యాశుల్కం ఇచ్చావా ఆవిడకి? ఏం లేదు. ఇచ్చేవాటగా, మా అల్లుడు మంచోడు, మా అల్లుడు బాగా చూస్తాడు, మా అల్లుడు ఇది, మా అల్లుడు అది అంటుంది ఆవిడ. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత మాకు అమ్మాయి పుట్టింది మేడం. అమ్మాయి పుట్టిన తర్వాత ఈ అమ్మాయి కోయిటాకి వెళ్ళింది. కోయిటకి పంపించాము. కోయిటకి పంపించిన తర్వాత ఎందుకు నువ్వు బాగానే సంపాదిస్తున్నావు, ఆవిడ ఎందుకు బయట పంపించావు పిల్లని? అప్పుడు ఖర్చులను బట్టి అట్లా పంపించవచ్చు అయింది మేడం. నీ దగ్గర పరిస్థితులు లేవు, పిల్లలు మాత్రం కనేసావు ఓ పసిపిల్ల దగ్గర. తర్వాత ఏమైంది? వెళ్ళిన 7 నెలల దాకా ఫోన్లో బాగా మాట్లాడింది మేడం. ఫోన్లో బాగా అంటే మాట్లాడింది. వెళ్ళక ముందు మీతో ఇష్టపూర్వకంగానే హ్యాపీగానే ఉండేది ఆవిడ? ఉండేది. మీరు చెప్పిన మాట వినటం, బాబుని బాగా చూసుకోవటము, ఇవన్నీ బానే ఉండేది. అన్ని బాగానే మరి ఉండేది. శుభ్రంగా ఇక్కడే ఉండుంటే బాగుండేది కదా, అంత దూరం ఎందుకు పంపించారు? లెక్కలు మారిపోయినాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత
కొద్ది రోజులు బాగానే ఉంది 7 నెలలు బానే ఉంది, ఫోన్ లో మాట్లాడుకున్నారు. తర్వాత తర్వాత ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, మాట్లాడకపోవటం, ఆ, ఫేస్బుక్ లో అన్ని అన్ని ఉన్నాయి ఎప్పుడు కానీ విషయం మాట్లాడలేదు. ఇదంతా మీరు చెప్పేది? ఇప్పుడు 7 నెలల క్రితం విషయమా? 2 సంవత్సరాల క్రితం సార్. 2 సంవత్సరాల క్రితం 7 నెలలు బానే ఉన్న తర్వాత కనెక్షన్ తగ్గిపోయింది. తర్వాత నాకు ఒంట్లో బాగాలేదని ఫోన్ చేస్తే తిరిగి వచ్చింది సార్. అబ్బా నీకోసం వచ్చిందా? వచ్చింది మేడం. వచ్చిన తర్వాత మీకు బాగాలేదు అన్నది మాట నిజమేనా, లేదంటే అలా చెప్తే కానీ వెనక రాదని రప్పి అలా అన్నారా? లేదు సార్, అది అబద్ధం నేను చెప్పింది. నమ్మే వచ్చింది. ఉమ్. వచ్చిన తర్వాత మీకు బానే ఉందని అర్థమైంది తర్వాత. బాగానే ఉంది అర్థమయ్యి బయట చిల్లరగా అటు ఇటు తిరుగుతుంది సార్. నేను ఇంకా బాధపడిద్దాం అనుకున్నాను. కాదు, అసలు మీకు ఎప్పుడు డౌట్ రాలేదా ఇంత చిన్నపిల్లని చేసుకుంటున్నారు, ఎప్పుడైనా ఎవరితో వెళ్ళిపోద్దామో అని? ఆ డౌట్ ఏం లేదు నీకు మేడం, డైవర్స్ అప్పుడు ఇస్తుందని కూడా నీకు అనిపించలేదా? అనిపించలేదు సో మేడం. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది నీ ఫైనాన్షియల్. కాన్ఫిడెన్స్ నీకు ఉందిలే కానీ నువ్వు అంత నీకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి అంత కష్టపడి వెనక్కి రప్పించుకున్నటువంటి అమ్మాయి నీ దగ్గర 10 నిమిషాలు కూడా లేదు. లేదు సార్, బయట తిరిగితే నీ ఆనందంగా పర్పస్ సర్వ్ అవ్వలేదు. తర్వాత ఏమైందండి? ఆ అమ్మాయి అలా బయటకు వెళ్ళిపోయేది, తిరిగేది. బయటకు వెళ్ళిపోయి తిరిగేది. డ్రైవర్ నోటీస్ పంపించింది సార్. ఆహా, ఈ అమ్మాయి ఇక్కడ వచ్చినాక ఇక్కడ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి డైవర్స్ నోటీస్ డ్రైవర్ పంపించిందా? నోటీస్ పంపించింది. ఆ, అది ఎట్లా పంపించిందంటే నాకున్న ఆస్తిలోను సగం వాటా కావాలని. సగం కావాలని పెట్టింది మేడం. మీరు వద్దు కానీ ఆస్తి సగం కావాలి. కారణాలు ఏమని చెప్పింది అందులో? నువ్వు ఎందుకు వద్దంట మీరు? ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంట సార్. అతన్ని పెళ్లి చేసుకుంటానని అంటుంది. పెళ్లి చేసుకుంటాను మీరు వద్దు. వద్దంటుంది సార్. దానివల్ల మీరేం న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాను సార్. ఓ, మీకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదా? లేదు సార్. ఏంటి మీ పంచాయతీ ఏంటమ్మా? అంత పసిపిల్లవి పెళ్లి చేస్తుంటే ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వాలని కూడా నీకు తెలియలేదా? అమ్మ వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు చేసేస్తారా? పెద్దవాళ్ళని మర్యాదతో చేసుకున్నాను. మర్యాదతో చేసుకున్నావు. మరి 6 ఏళ్ళు 7 ఏళ్ళు బాగానే కాపురం చేసావు కదా. ఇప్పుడు అంత అమర్యాదగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు మరి? వేరే అబ్బాయిని ఇవాళ చెప్పే పని రేపు చేస్తాడు మేడం. ఎవరు ఈయన? ఆ, మరి అంతే నిదానం ఉంటది వ్యవహారం. మరి ఏం చేయాలా? చేసుకున్నావు కదా. అంత హ్యాపీనెస్ ఏమి ఉండదు. బయట తిరుగుతాడు, ఇంటికి రాడు, ఏమి కూడా తీసుకురాడు, పిల్లల్ని పట్టించుకోడు. బాగా చూసుకుంటాడని చెప్తుంది మీ అమ్మ. లేదు మేడం, తను చెప్పేదంతా అబద్ధమేనా? ఏంటమ్మా, వాళ్ళ కాపురం గురించి నీకే బాగా తెలుసు. లేదు సార్, నేను చెప్పని ఆ అమ్మాయిని చెప్పని, నీకేం నాకు తెలుసు? తెలియదు కదా, నేను ఉంటున్నా తనతో, నాకు తెలుస్తుంది కదా. నీకు ఎప్పుడు ఏం కష్టం వస్తే మీ అమ్మ దగ్గరికి వెళ్ళలేదా నువ్వు? వెళ్తాం, దగ్గరే వస్తాం, ఉంటారా? వెళ్తాం, వస్తాం. కదమ్మా, ఇతనిలో ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పమ్మా. ఈ రోజు పని రేపు ఈ చేస్తాడా? రోజు చెప్తే రేపు చేస్తాడు, నిదానం మనిషి అయినా. నిదానం. కానీ కష్టపడతాడా, సంపాదిస్తాడా, ఇంటికి డబ్బులు తెస్తాడా, బిడ్డను చూసుకుంటాడా? కష్టం ఏం చేయడు, కష్టం చేసిన డబ్బులు మరి ఎలా నడిచిందమ్మా బండి? 7 సంవత్సరాలు 3 బయట సంవత్సరాలు నేను ఆ పని నువ్వే? చేసుకుని అతను ఏ పని చేయడా నిజంగా? మరి మీ అమ్మ మొదటి నుంచి ఒకే రాగం పాడుతుంది. అన్ని అబద్ధాలు సార్, తని ఆ? తని అన్ని అబద్ధాలు. సరే, ఆ అబ్బాయి ఎవరమ్మా? నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎవరు? నువ్వు లైక్ చేసిన అబ్బాయి కొత్తగా? ఇండియా అబ్బాయా దుబాయ్ ఇండియా అబ్బాయా? అబ్బాయి. నీకు ఎట్లా పరిచయం అయ్యాడు? వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది తను నన్ను ఇష్టపడుతున్నాడు. ఓహో, మీకు ఇంటి దగ్గరలో వ్యక్తేనా? నిన్ను చూసాడు బయట అయితే. చూసి మరి నన్ను నీకు పెళ్ళయిందని తెలియదు అతనికి? తెలుసంట. ఉమ్. తెలిసినా కూడా ఇష్టం అని వేరే వాళ్ళతో చెప్తే అలా ఎంతకాలం నుంచి పరిచయం అతను? 3 years. 3 years నుంచి. ఏంటి డైవర్స్ నోటీస్ పంపించావంట మీ ఆయనకి? ఎందుకు? ఇతను ఇలా సరిగ్గా ఉండట్లే కదా మేడం, అలా అతను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఉమ్. మరి అలాంటప్పుడు ఆస్తి అడగడం ఎందుకు? స్వేచ్ఛగా డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఆస్తి అడుగుతున్నావనే వాళ్ళ బాధ. నేను బతకాలి కదా మేడం, నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, పాప ఉంది, పాప పెళ్లి చేయాలి, నాకు అన్ని ఖర్చులకు ఉంటాయి కదా. ఇప్పుడు తన మరి వల్ల కొత్తగా వచ్చిన ఆయన ఇంకేం చేస్తాడు? ఆయన హామీ ఇవ్వలేదా? నిన్ను పిల్లని బాగా చూసుకుంటాను, నువ్వు వచ్చేయని. నువ్వు కావాలన్నాడు కదా. నీకు పెళ్ళైన తర్వాతే కదా ఇష్టపడ్డాడు. అవును. మరి ఆయన చూసుకుంటాడులే, మరి ఈ నాస్తి ఎందుకు నీకు? ఏమైనా పని తను చేస్తాడు? చూసుకుంటాను మాట ఇచ్చాడు, మరి పెళ్లి అంతే. చేసుకుంటాను కూడా మాట ఇచ్చాడు. మరి ఈ ఆస్తి ఎందుకమ్మా? మా పాప గురించి కదా, ఇప్పుడు తన పాపే కదా, పిల్ల గురించి. నువ్వు కదా వెళ్ళిపోతున్నావు, ఆయన వెళ్ళిపోమని చెప్పలేదుగా. తను బాగుంటలేడు మేడం, తను అంత ఇంట్లో ఎట్లా కూడా ఏం ఉండాలి? పట్టించుకోలే. ఫస్ట్ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడా మేడం? ఏం ఆయన ప్రతిసారి వయసు ఒకేలా ఉంటదా? పెళ్లి చేసుకునేటప్పుడు తెలీదా ఈ జనరేషన్ వాళ్ళకి? నువ్వు పెళ్లి చేసినప్పుడు ఉండాలి నీకు బుర్ర. మైనర్ పిల్లకి పెళ్లి చేసావు, ఇప్పుడు నేను చెప్పేది ఇంటే గుండాకి చేస్తావు వీళ్ళన్నీ మళ్ళీ. అబద్ధాలు ఆడుతున్నారు మేడం. మా మాట కూడా వినాలి కదా అమ్మా, మేడం. మైనర్ పిల్లకి పెళ్లి చేయమని నీకు ఉందా? 8 ఏళ్ల క్రితం నీకు మైనర్ పిల్లకి పెళ్లి చేయమని ఉందా? మీ ఫైనాన్షియల్ అదే అది కోర్టుకి చెప్దుగా. నాకు కాదమ్మా, ఇప్పుడు అతనిలో ఉన్న ఇతనిలో లోపాలు ఏంటి, అతనిలో ఉన్న గొప్పతనం ఏంటి నాకు తెలీదు. కేవలం వయసు ఫ్యాక్టర్ ఒకటేనా ఇక్కడ? నీకు ఏం తక్కువ చేశాడు ఈ మనిషి? ఏం తక్కువ చేశాడు నీకు? నీ జీవితానికి వయసు ఉంది. ఇతనికి ఒక 46 అంతే 56 ఉంటాయి. నువ్వు ప్రేమించిన వాడికి ఎప్పటికీ 46 56 రావా? మరి వస్తాయి కానీ తను అంటే ఈయన నిదానం మనిషి, ఇంట్లో అలాగే ఎప్పటికీ అదే. నిదానం అంటే ఏంటి? ఫస్ట్ నచ్చినాడు, ఇప్పుడు నచ్చలేదా నీకు? తను ఎప్పటికీ ఇంట్లో టార్చర్. ఎందుకు టార్చర్ పెడుతున్నాడు? కాళ్ళు మొక్క అతను ఏంటమ్మా టార్చర్ టార్చర్? పెడుతున్నాడా? చెప్పనమ్మా, ఏం టార్చర్ పెడుతున్నాడు? ఏం హింస పెడుతున్నాడు? తల కింద ఎలా తీసాడా నీకు? కొత్త మొగుడు కనిపించేటప్పటికి పాతోడు బోర్ కొట్టాడా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన సైలెంట్ గా ఉంటాడు, ఇంట్లో ఏం చెప్పినా పట్టించుకోడు. సో
నువ్వు మాట్లాడకపోతే నేను వేరే వాడితో వెళ్ళిపోతానంటే కనుక రేడియోలో మాట్లాడేవాడు. సైలెంట్ ఉండబట్టి అట్లా వెళ్ళిపోయినావు నువ్వు, ఎవరికి చెప్పకుండా, చిన్న పాప కానీ చూసుకోకుండా. ఏమంత మంచివాడు కాదు, తన గురించి నాకు తెలుసు, ఆయన ఎలాంటి వాడని ఎంత తెలుసమ్మా? ఎంత ఏం తెలుసు? తెలుసు నీకు? పట్టించుకోడు, చదువులకు కూడా ఖర్చులకు ఇంట్లో నువ్వు వెళ్తా అంటే నీ ఇష్టానికే పంపించిండు దుబాయ్, ఏం తెలుసు నీకు? దుబాయ్ వెళ్ళి సంపాదించిన ఏం చేసావమ్మా? మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు మేడం, పాపకు కూడా అన్ని నేనే చూసుకుంటాను. ఉండు ఆవిడ చెప్పని. ఇంకొక అతను పరిచయం అయ్యాడు కదా, తను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చిండు, అన్ని నేను నా బాధ్యతలని తను చూసుకుంటా అని చెప్పాడు. చెప్పేసరికి నమ్మిన. కాదమ్మా, ఇప్పుడు అతనిలో నీకు అంత నచ్చింది ఏంటి? ఇతనికి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? అతనితో పెళ్లి అయిందా? పెళ్లి కాలేదు సార్. అతనితో పెళ్లి అవ్వలే. కాదమ్మా, నువ్వు దుబాయ్ లో సంపాదించిందంత ఏం చేసావు తల్లి? తనే తీసుకున్నాడు, తను డబ్బులు ఎవరు ఈయన? అయినా మీ ఫ్రెండ్? ఫ్రెండ్. మొత్తం ఆయనకి పంపించావా? దుబాయ్ లో పనిచేసి ఇక్కడ కూతురికి కాదు మొగుడికి కాదు ఎవడో నీకు నువ్వంటే ఇష్టం అన్నోడికి పంపించేసావు. డబ్బులు పంపించకుంటే తను బ్లాక్ మెయిల్ చేస్తా అన్నాడు. ఏం బ్లాక్మెయిల్ ఫొటోస్ చేస్తావు? అవి ఇవి పెట్టేసి మీ వాళ్ళకి పంపిస్తా. ఏం ఫోటోలు? మీ ఇద్దరు కలిసింది ఎప్పుడు? వాడంత మంచివాడని నువ్వు డబ్బులన్నీ వాడికి పంపించావు. అయ్యయ్యో. సరే ఇప్పుడేంటి ఇతను డైవర్స్ నోటీస్ పంపించావంట, మరి ఇన్ని వదిలేసి ఆయన పెళ్లి చేసుకుంటావా? చెప్పు నాన్న. నోరులేదా? డైవర్స్ నోటీస్ ఎందుకు పంపించావు? స్పీడ్ కావాలన్నావు కదా, చెప్తాను, అలా వాడు చూడు వాడు రాకెట్ అదే స్పీడ్ లో ఉన్నాడు. నాకు నచ్చలే వాటి ఇచ్చేసిన. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? తర్వాత తనని నమ్ముకుంటే తను కూడా మోసం చేసింది మేడం. ఇప్పుడు అతను చేసుకునే పొజిషన్ లో లేడా? డబ్బులు వాడేశాడు, నిన్ను వాడేశాడు. మీ ఇద్దరికైనా ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది మేడం. సరిపోయింది. ఇప్పుడు ఎవరు మంచివాళ్ళు? ఏమ్మా అసలు నువ్వు ఏం మాట్లాడకుండా ఉండనే బెటర్ అమ్మా. 16 ఏళ్లకు పిల్లని అంత పెద్ద ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకేమవుద్ది? ఆ మాత్రం ఆలోచన లేదని. లేదు మేడం, అప్పుడు పరిస్థితి బట్టి అలా చేసి నీకు ఈ వయసుకే ఆలోచన లేకపోతే ఆ పిల్లకి ఏముంటదమ్మా? నీకు ఈ వయసుకే ఆలోచన లేదు, నువ్వేం అమాయకురాల్లాగా నాకు తెలియదు అంటున్నావు. ముందు ఉండాలి ఆలోచనలో. వచ్చాడు ఆ హీరో కూడా. వచ్చాడు సార్. పేరేంటి? సురేష్ అని. బాబు సురేష్ రామ్మ. సురేష్ గారు చెప్పండి. పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి ఇష్టం అని చెప్పేసి ఎవరి ద్వారానో అమ్మాయికి చెప్పించారంట, ఏంటండి పెళ్ళకి అది? ముందు చూశాను మేడం. ఇది 16 ఏళ్ల పిల్లని చూసావా? అంటే అప్పట్లో తనంటే ఇష్టం. మీ వయసు చూశాను ఎంత అండి? మామూలుగా, నాకు 26. ఉమ్. అంటే చూశాను, మాట్లాడదాం అనుకున్నా. ఈ లోపు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా, ఆమె ఒకేసారి సడన్ గా చెప్పా పెట్టకుండా మ్యారేజ్ చేశారు. అంటే నేను చెప్దాం అనుకున్నా, ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ లోపు తనకు మ్యారేజ్ చేసి. సో నీకు తెలుసు అమ్మాయికి పెళ్లి అయిపోయింది అని. తెలుసు. మరి తర్వాత ఒక 4-5 ఇయర్స్ కి ఎందుకు అమ్మాయికి టచ్ లోకి అంటే వెళ్ళావు? నేను క్యాంప్ వెళ్ళిపోయాను, వేరే ఊరు వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత ఈ మ్యాటర్ నీకు మొత్తం తెలిసింది. వివరాలన్నీ తెలుసా? అతనికంటే ఆ అమ్మాయి కంటే 20 సంవత్సరాలు పెద్ద వయసు ఉన్నవాడు అంటే తెలుసు సార్. తెలుసు. ఆ అమ్మాయి ఆ మ్యారేజ్ లో ఎప్పుడన్నా డిస్సాటిస్ఫైడ్ గా ఉందని చెప్పి ఆ 4 సంవత్సరాల్లో నీకు ఎప్పుడన్నా చెప్పిందా ఫోన్ చేసి కానీ? లేదు సార్, అప్పటికి ఏం communication మాటలు ఏం లేదు. లేవు. ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత నేను పక్కన వాళ్ళకి చెప్పాను, తనంటే నాకు ఇష్టం రా తను. ఓహో, నువ్వు క్యాజువల్ గా చెప్పావు ఆ, అప్పట్లో అతను అమ్మాయిని వెళ్ళి- చేసుకుంటే బాగుండేది అని. సో ఈవిడ ఆల్రెడీ వెయిటింగ్ లో ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి తనే నీకు కాల్ చేసిన తనే నాకు కాల్ చేసింది, మాట్లాడింది. నేను కూడా ఇష్టం అని చెప్పాను, మాట్లాడుకున్నాను. ఎందుకు? పెళ్లి అయ్యింది, భర్త ఉన్నాడు, ఒక కూతురు ఉంది కదా, నువ్వు చేసుకొని ఏం చేద్దాం అనుకున్నావు? అంటే మామూలుగా తనంటే ఇష్టం మేడం. అప్పట్లోనే తను నాకు కావాలి అనిపించి నేను ఇంకా ఆగలేక మాట్లాడేస్తాను. అలా ఓ 3 సంవత్సరాలు నడిపించేశారు. మూడు ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ దుబాయ్ లో సంపాదించిందంతా నీకే పంపించిందంట. ఏం చేసావా డబ్బు? మేడం పంపించింది అంటున్నారు, కరెక్టే, నేను కాదంటలేదు, పంపించింది. ఆ. తను పంపించిన డబ్బు నేను ఊరికనే వృధాగా వాడుకోలేదు. మరి ఏం చేసావు? ఇల్లు ఏమైనా కొన్నావా ఆవిడ పేరు మీద? తను కాల్ చేసి నేను ఇంతేస్తాను అంతిస్తాను అని తనే అనేది. నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, అది ఇది అని చెప్పి సాటిస్ఫాక్షన్గా, అసలు మెంటాలిటీగా నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే బతకలేనని బాగా టార్చర్ పెట్టేది. సరే నువ్వు కావాలనుకుంటున్నావు, నేను నువ్వు మరి నీ కావాలనుకుంటున్నావు, మొగుడు ఇద్దరం సంగతి కలిసి ఏంటని ఉందాం. అడగలేదా నువ్వు? నీ మొగుడు సంగతి ఏంటి అసలు? నీ మొగుడితో ఏం అంటే ప్రాబ్లం తన్ని అడగలేదా మీరు? వదిలేస్తాను తనే అని. తన్ని వదిలేస్తాను కాదు, తనే. వదిలేస్తుంది ఆ అమ్మాయి రెడీ ఎప్పుడైనా వదిలేయడానికి. అసలు వదిలేసేటటువంటి హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఏం ప్రాబ్లం అని అడగలేదా నువ్వు? రేపొద్దు నిన్ను వదిలేస్తుంది. తను ఏ పని చేయలేడంట సార్. ఏ పని ఎందుకు చేయడయ్యా బాబు? శుభ్రంగా 8 సంవత్సరాల పాటు ఏం ఉంది. మాట్లాడినా ఆ. బయటికి కూడా నీ గాలికి తీసుకెళ్ళాడు. పెరిగిందా అమ్మాయి? బిడ్డ గాలికి పెరిగిందా? నువ్వు అడగద్దా ప్రశ్నలు? నేను అడిగాను సార్, ఆ. నేను అడిగాను, మీకు 5 ఏళ్ల పిల్ల ఉంది, మరి నువ్వు ఇట్లా చేస్తున్నావు, మరి నాతో 2 రోజులు 3 రోజులు గడిపామంటే అది వేరే మాట. ఇప్పుడు శాంతంగా వదిలేసి నాతో వచ్చేస్తాను తప్పు కదా అంటున్నావు అని కదా. చెప్పావు, సర్ది చెప్పడానికి ట్రై చేసావు. చెప్పాను, కానీ చెప్పేసరికి వినే రకం తనంది నేను ఉండలేను, నువ్వు లేకపోతే అది ఇది అని చెప్పి ఇంకా సో నాతోనే ఆవిడ డబ్బులు ఉంటుంది. పంపిస్తే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఏం చేసావా డబ్బులు అని అంటే అడిగాను. నాకు ఆల్రెడీ బయట ఈ మొక్కటే కదా మేడం, నాకు ఇంకా 4 ఉన్నారు. గర్ల్ ఆ మ్యాటర్ కూడా చెప్పేశాను మేడం. నీ కాన్ఫిడెన్స్ అది కదా. నేను
ఎవరు నలుగురు ఎవరయ్యా వంట చేసేవాళ్ళ ఇంట్లో ఆమెకు ఉండాలా? చెప్పావా? ఆమెకు చెప్పేసి ఏమ్మా ఏమో నీకు తెలుసా అబ్బాయికి 4-5 ఉన్నారట. చెప్పలే మేడం, ఫస్ట్ చెప్పలే. అసలు దీన్ని ఎలా అమ్మమ్మ, కాదు ఏయ్, ఆగమ్మా నువ్వు. కొట్టకమ్మా, అమ్మ, కొట్టక, అమ్మ, కొట్టక. చెప్పులు కొట్టొద్దు. అమ్మా, కూర్చో. ఈ బుద్ధి ముందే ఉంటే బాగుండేది. పెళ్లి చేసేస్తారు. అడుగు 4-5 ఉన్నారంట సిరీస్ లో. వాడు మంచోడా? ఆ? ఆల్రెడీ చెప్పాను తనకు, చెప్పినా సరే నువ్వు నాకు కావాలి అని నేను 5వ నెంబర్ నేను 5వ నెంబర్ అందా? నాకు కావాలి అని చెప్పి డబ్బులు వేస్తాను, నువ్వు ఎక్కడున్నా సరే నన్ను చూసుకో అది ఇది అని చెప్పి తనే అంది. లిటరల్ గా కొనుక్కుంది నిన్ను, అంతే అంతే కదా. డబ్బులు ఇచ్చేది కొనుక్కుంది. నువ్వు డబ్బులతో ఏం చేసావా? మిగతా 4గురిని పోషించేవాడా? అబ్బాయిని నమ్మి నువ్వు పెళ్లికి చేసుకుంటాడని ఎట్లా అనుకున్నావు తల్లి? తను మాటలతో నమ్మించాడు మేడం, నేనే డబ్బు ఇస్తా అని అన్నాడు. 5 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట. అతను ఓపెన్ బుక్ మొదటి నుంచి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నువ్వు నెంబర్ 5 అని చెప్పాడు. అయినా కానీ నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, కావాలంటే డబ్బులు ఇస్తాను, నేను నీ దగ్గరే ఉంటాను, నా మొగుడు వద్దని అన్నావు. ఏంటమ్మా నమ్మించి మోసం చేసేది ఇక్కడ? ఏమి 5 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత చెప్పాడా నువ్వు 5th నెంబర్ అని? కాదు కదా, ఓపెన్ డే చెప్పాడుగా నా సిరీస్ లో నువ్వు ఒకదానివని. ఏం బుర్రలో ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళనివ్వదు, ఎవరితో మాట్లాడనివ్వదు. బా. నేను తాగడానికి వెళ్తున్నానమ్మా అని చెప్పినా సరే బా, నువ్వు వీరుడివి. నువ్వు సొరంగం తవ్వుకుని కింద నుంచి ఉన్న వెళ్ళిపోతావు. మాట ఉన్నట్టు చెప్పేశాను మేడం. నువ్వు చాలా జెన్యున్ పర్సన్ వదిలే. నువ్వు మామూలుగా ఆగుతావా? ఆ? మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావంట, అక్కడ వాళ్ళ ఆయనకి ఆవిడ డివోర్స్ ఇచ్చేసింది. ఇప్పుడేమో నాకు వద్దు చేసుకొని మేడం. అంటున్నావు. తను అసలు ఇంత టార్చర్ పెడుతుందంటే ఏం టార్చర్ అయ్యా? మామూలు టార్చర్ కాదు మేడం. టెంప్ట్ చేసి వదిలేసి ఆడపిల్లని. సార్ నేను కావాలని చేయలేదు సార్, ముందే చెప్పాను సార్, తనకు చెప్పాను సార్, తను వినలేదు. ఎంత డబ్బు తీసుకున్నావు అమ్మాయి దగ్గర? ఎంత తీసుకుంటావు? తనే ఇచ్చింది సార్, నేను కావాలని వాడుకోలేదు కదా. తినేటవా పిచ్చిదా అమ్మాయి? మెంటల్ డబ్బులు బుర్ర పని ఇవ్వకపోతే చేయట్లేదు. బ్లాక్మెయిల్ చేస్తా అన్నాడు మేడం. బ్లాక్మెయిల్ చేస్తా, మీ పేరెంట్స్ పంపిస్తా అనేసి ఫోటోలు వీడియోస్ అనేది. బ్లాక్ మెయిల్ చేసావా? ఫిజికల్ గా తనే చెప్పింది మేడం, నీతో ఉండాలి, నేను అది చేయాలి. అవును ఉంది. నువ్వు ఫోటోలు ఎందుకు తీసావు, వీడియోలు ఎందుకు తీసావు? మాట వరుసకి అన్నాను, తను మాట వరుసగాను. నీ దగ్గర ఏమీ లేవా? నా దగ్గర ఏం లేవు. ఎంత డబ్బులు తీసుకున్నావు ఇప్పటిదాకా అమ్మాయి దగ్గర? ఒక 4 లక్షలు ఇచ్చి ఉంటుంది మేడం. 4 లక్షలు తినేసావా? పిల్లని వదిలేసి అక్కడికి పోయి సంపాదించిన డబ్బంతా నీ మొహాన కొట్టింది అమ్మాయిని అన్నమాట. వాడుకున్నావు, డబ్బు వాడుకున్నావు, ఎదురు బ్లాక్ ఎన్ని సంవత్సరాల సంపాదన అమ్మా? 4 లక్షలు అంటే 4 సంవత్సరాల సంపాదన, 3 సంవత్సరాల సంపాదన, 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల సేవింగ్ అంతా కూడా అతను దారదత్తం చేసావు, ఖర్చు పెట్టేశాడు, అంత ఆవిరైపోయి. నా మొగుడు నిదానం, నా కనీసం మొగుడు పాప కూడా గుర్తులేదు సార్ ఈ అమ్మాయి. నేను తప్పట్టేది ఏం లేదలే అమ్మ. దూరపు కొండలు నూలుపన్నట్టు అక్కడికెక్కడో పరిగెట్టింది, చేతులు కాల్చుకుంది. అన్ని ఇష్టపడేవాడైతే వీడియోలు అన్ని చూపిస్తా అంటాడు అందరికి. సిగ్గులేదు నీకు? మీ అమ్మ అప్పుడు పెళ్లి చేసి తప్పు చేస్తే నువ్వు ఇప్పుడు పాపం చేసావు. ఏది అన్యం పుణ్యం ఎరగనటువంటి ఆడపిల్లకి అన్యాయం చేసావు నువ్వు ఈ రోజు. తన కరెక్ట్ లేకపోయేసరికి కదా సార్ నాకు ఏంటమ్మా ఇట్లా బయట correct? ఆలోచనలు అమ్మ నువ్వు కరెక్ట్ గా లేకపోతే మనిషిని బాగు చేసుకో, పెద్దోళ్ళని తీసుకొచ్చి సర్ది చెప్పినా చెప్పు. వినడంట. ఆ, అసలు చెప్పినా వినడు. పట్టించుకోవట్లేదు. అంత మంచోడు కాబట్టి నువ్వు ఇలా తయారయ్యావు. వాడు వింటున్నాడుగా, అవతలాడు అక్కడ బాగా విన్నాడుగా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడ కూర్చుని? నిదానమే ప్రధానం అనుకున్నావు, ఇప్పుడు నిదానమే కావాలా నీకు? చెప్పు. వాడు ఎలాగో డైరెక్ట్ గా వద్దు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఎందుకు వచ్చి కూర్చున్నారు మీరు ఇక్కడ? ఏం కావాలి మీకు? వాళ్ళ అమ్మ పిలిచిందని వచ్చారు. ఏమ్మా నేనే వేద్దాం అనుకున్నాం మేడం. అయితే మా అల్లుడు గారు వచ్చారు ఇక్కడికి. యాక్చువల్ ఏం బాబు ఏం చెప్పాలంటే కావాలి, మీకేం కావాలి? న్యాయం చేయండి మేడం, మీకు పుణ్యం ఉంటది. అంటే అమ్మాయి కావాలా, విడాకులు కావాలా? ఏదో ఒకటి అడగాలి కదా మీరు. న్యాయం అంటే ఏంటి మీ దృష్టిలో? అమ్మాయిని మా అల్లుడిని కలపమనే మా అడుగుతున్నాం. మా పాప అన్యాయం అయిపోద్ది మేడం, చిన్న మనవరాలు. ఓహో, మీ భార్య మీకు కావాలా? నాకు కావాలి మేడం. ఏమ్మా నీకు మీ ఆయన కావాలా? ఆయన వద్దంటున్నాడు కదా ఎవరు? ఇప్పుడు అయిందేదో అయిపోయింది కదా మేడం. తను ఇప్పుడు ఇతన్ని మార్చేస్తే నేను బాగుపడతాను. ఇతనంటే అతను ఏ అతను? ఇతను లవర్. ఇతను లవరా? అతను మేము మార్చాలా? నా పరిస్థితి ఎట్ట కాకుండా అయింది కదా సార్. ఇప్పుడు తనంటే ఏందమ్మా ఇంకా మార్చేది? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావా మార్చామని? ఇంకొక ఆవిడ నీ ప్లేస్ లో వచ్చి కూర్చుంటుందా? అయింది 2nd, 3rd, 4th ఎవరో ఒకరు. ఆయన డైరెక్ట్ ఓపెన్ గానే చెప్తున్నాడు. ఇప్పుడు తనతో ఉన్న తన ఏజ్ బార్ అయిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ నీది అవ్వదా? ఇంకా ఆప్షన్ నీది అవ్వదా? మేడం. ఎప్పటికీ యంగ్స్టర్ నువ్వు? ఇప్పటికి 16 ఏళ్ళేనా? తనను మార్చండి మేడం, అదొకటి సాయం. ఏం బాబు నిన్ను మార్చాలంట, నువ్వు మారుతావా? లేదు సార్, నువ్వు నేను ఇంతే కదా? బయట మారడంట. నేను బయట అమ్మా. తిరుగుతా ఉంటాను, ఎందుకంటే నేను ఉన్నది ఏ, ఉన్నట్టు చెప్తున్నాను. ఆపవయ్యా, సిగ్గు శరం లేకుండా. నేను బయట తిరుగుతా ఉంటాను, ఈవిడ ఒక్కతే కాదు 4 ఉంది అనుకుంటా ఓ గొప్పలాగా చెప్తా ఉన్నావు నువ్వు. అతను ముద్రేసాడు, అతను మారడని. ఇప్పుడు నీకు ఉన్నది ఏకైక దారి, ఇప్పటికైనా బుద్ధి గడ్డి తిని ఇతను మార్చమంటే మారుస్తాం, ఇతను ఆలోచన శైలి పెంచమంటే పెంచుతాం. అర్థమైందా? అతను మార్చు అని చెప్పి పిచ్చివాగుడు బుర్ర తక్కువ మాటలు మాట్లాడొద్దు. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏమైనా అర్థం ఉందా? మీ అమ్మ ఇందాకటి నుంచి ఎందుకు అలా రెచ్చిపోతుంది? ఎడమ చెప్పు తీసుకుంది, కుడి చెప్పు తీసుకుంది, ఎందుకు? తల్లికి రగిలిపోదు? సరే అప్పుడు ఏదో పరిస్థితుల ప్రభావం ఇంకోటో పెళ్లి చేసింది. ఏం తక్కువ చేశాడు? నిదానం అనుకుంటూ నేను కష్టపడానంటే కనుక దానికి 1,00,000 దారులు ఉంటాయి. ఆ నిదానం అనుకుని పోయి వేరే చోట పరిగెట్టుకుపోయి ఎలాంటి వాడిని తీసుకొచ్చావు. మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత సిగ్గు శరణ్యం లేకుండా అతన్ని మార్చండి అని అంటున్నావు. ఒక్క సెకండ్ అయినా కూడా నా బిడ్డకి తండ్రిని ఎవరిని చూపెడతాను, ఇతన్ని చూపెడతాను, అతన్ని చూపెడతానా?
పెద్ద అయిన తర్వాత నా ఆడపిల్ల నా వయసు వచ్చిన తర్వాత లేదంటే నాకంటే సగం వయసు వచ్చిన తర్వాత అమ్మ ఇతను ఎవరు అని అడిగితే ఏమని చెప్తావు? అంకుల్ అంటావా, అన్నయ్య అంటావా, ఇంకో డాష్ డాష్ అంటావా, నాన్న అంటావా? అప్పుడు నాన్న ఏడి అని అంటది. నాన్న పలానా ఊర్లో ఉన్నాడమ్మ, ఈ కారణం చేత వదిలేశానని అంటది. చీతూ అంటది మీ ఆడపిల్ల నిన్ను. మీ అమ్మ నిన్ను ఎంత కష్టపడి పెంచింది. ఒక 2 సంవత్సరాలు తక్కువయ్యి ఒక ఏజ్ లిమిట్ లోపల నిన్ను పెళ్లి చేసింది. సరే, పరిస్థితుల వల్ల ఆవిడ తప్పు చేసింది. దానికి మించి ఏం అన్యాయం చేసింది మీ అమ్మ? వయసు మీద పడినటువంటి ఒక వ్యక్తిని చేసింది. ఎంత ముసలోడు? 20 సంవత్సరాలు నీకంటే పెద్దోడు. ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేవు. మనిషి నిదానం, స్లోగా ఉన్నాడు. సరే, నువ్వు కష్టపడుతున్నావు కదా, వేడి తాగి తందనాలు ఆడలే కదా, నువ్వు కష్టపడినటువంటి డబ్బులు తినేలేదు కదా ఆ మనిషిలాగా. ఆ మనిషి ఏం చేశాడు? స్పీడు అని చెప్పి సూపర్ హీరోలాగా స్మార్ట్ లుక్ ఇచ్చి నీకు ముందే డిక్లేర్ చేశాడు. ఎంత తెలివైనడో చూడు. అంటే నీ అమాయకత్వాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఏమన్నా కూడా ఎక్కడికి పోలేదు. నేను తప్ప ఈ అమ్మాయికి ఎవరికి దిక్కులేదు. మొగుడిని నా ఎదురుగుంటేనే చీతూ అంటుంది ఈ అమ్మాయి. కాబట్టి ఈ అమ్మాయికి ఆటోమేటిక్గా నేను మొత్తం అంతా విడమర్చి చెప్తాను. రేపొద్దున చెప్పలేదు, ఇలాంటి వేదిక మీద చెప్పకుండా మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడనే మాట రాకూడదని చెప్పి ముందే డిక్లేర్ చేశాడు. ఆడు కాన్ఫిడెన్స్ చూడండి. సో ఇప్పుడు సింపుల్గా ఏమంటున్నాడు? నేనేమో అమ్మాయి వెంట పడలేదండి, ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చి నన్ను కొనుక్కుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళొద్దు లేదని నేను చచ్చిపోతానని చెప్పి డబ్బులు ఇచ్చేది. తనకు ఒక బెడ్ ఉంది అనేటటువంటి ఆలోచన, ఇంగితం కూడా లేనటువంటి పిచ్చిదండి ఆ అమ్మాయి అని చెప్తున్నాడు అబ్బాయి. ఎవరు ఇక్కడ కూర్చున్న నలుగురిలో, మీ నలుగురిలో ఎవరు పిచ్చి వాళ్ళు? ఇక్కడ ఎవరు అమాయకులు? ఎవరు బుద్ధి తక్కువ వాళ్ళు? ఎవరు అన్యాయం అయిపోయారు? నీ బిడ్డ అన్యాయం అయిపోయింది, నువ్వు బుద్ధి తక్కువదాన్ని. మీ అమ్మ చేసింది తప్పు పని అయితే నువ్వు చేసింది పాపం పని. మీ అమ్మ తన బాగా కష్టాల్లో ఉండి పిల్లల్ని ఎలా పెంచాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు పెళ్లి చేస్తే కనుక ఒక బరువు దిగుతుందనే ఆలోచనతో తను తప్పు చేసిందని అనుకుందాం. నువ్వు ఒక ఆడపిల్లని కన్న తర్వాత ఈ తండ్రి కరెక్ట్గా లేడు, ఇంకో తండ్రి దగ్గరికి పరిగెట్టుకుని పోతానని చెప్పి ఆడపిల్లకి ఏమి ఇచ్చావు? మళ్ళీ ఇక్కడ కూర్చుని వాడిని అతను బాగు చేయండి, అతను బాగు చేస్తే అతనితో ఉండిపోతానంటావా? ఈ వేదిక మీద ఇక్కడ కూర్చుని. తెలుసా ఇదేంటో, ఈ ప్రదేశం ఏంటో తెలుసా? పాప మీద కూడా లేదు సార్, అమ్మాయికి పాప మీద కూడా లేదు. ఆ అమ్మాయి బరువే అమ్మాయి మొయ్యలేకపోతుందమ్మా. బిడ్డ గురించి ఏం ఆలోచన ఉంది? ఇంకా అక్కడే అయిపోయింది. మీ అమ్మాయి ఏ 16 సంవత్సరాలు పెళ్లి చేసావు? అబద్ధం లేదు సార్, పనికి వెళ్తాను, అది అమ్మా, కూడా ఒకటమ్మా, అబద్ధమే. ఆ అమ్మాయిని ఖండించి నిందించి నిలదీసినంత మాత్రాన ఈ తప్పంతా మొదలైంది మీ దగ్గర నుంచి. ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ తక్కువ ఇల్లీగల్గా మీరు మ్యారేజ్ చేశారు, అది తప్పది. చేసేటటువంటి వ్యక్తి ఎవరు? ఆ మనిషిని చూస్తే అర్థం అవ్వట్లేదా? ఇక్కడ 1.5 గంటల సేపు మాట్లాడితే కనుక 10 నిమిషాలు కూడా మాట్లాడలేదు అతను, 2 మాటలు కూడా మాట్లాడలేదు అతను. ఆఖరికి భార్య నా దగ్గర నుంచి దూరం అయిపోతుంది అనేటటువంటి కసి చలనం కూడా లేదు. నా బిడ్డ నా దగ్గర నుంచి దూరం అయిపోతుందనే కసి చలనం కూడా లేదు. పక్కన ఒక దుర్మార్గుడు పక్కన కూర్చుని ఆ అమ్మాయిని ఇష్టానుసారం మాట్లాడుతుంటే నా పిల్లాన్ని నువ్వెవడరా అనేవాడు అని చెప్పి కాలర్ పడుకుని నిలదీసేటటువంటి ఆలోచన లేదు అతనికి. అటువంటి వ్యక్తికి మీరు ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి అభద్రత ఉండదు. రేపొద్దున ఈ అమ్మాయికి 36 వచ్చేటప్పటికి అతనికి 56, 46 వచ్చేటప్పటికి అతను 66 సంవత్సరాలు వస్తాయి. ఏ జబ్బుని పడి ఏ మంచాన పడితే ఆ అమ్మాయికి దిక్కుమొక్కు ఎవరుంటారు? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలమ్మా. పెళ్లి చేసేటప్పుడు భారం దిగుతుంది అనేటటువంటి ఆలోచనతో పరిగెట్టుకుని పెళ్లి చేసేయటం కాదు. మీ తప్పు మీ దగ్గర నుంచి మొదలైంది. ఆ అమ్మాయికి అప్పటి నుంచి అసంతృప్తి అనేది కంటిన్యూ అయింది. లోకాన్ని సమాజాన్ని చూస్తుంది. తన వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎంత చాకులాంటి కుర్రాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారని చూసింది. పక్కనున్న తల్లి ఎందుకు ఈ పాపం పని చేస్తుందని అనుకుంది. దుబాయ్ వెళ్ళింది. రెక్కలు వచ్చినటువంటి పక్షి, నిలదీసేవాడు ఎవడు లేడు, ఇంకంతే రెచ్చిపోయింది. ఏదో రోజు జరగవలసినటువంటిది ఇది. కానీ మరీ ఇంత అన్యాయంగా ఇలాంటి తప్పులు చేసేటటువంటి ఆడపిల్లని, చిన్న వయసులో పెళ్లి చేస్తున్న ఆడపిల్లని చూసాం. కానీ మరీ ఇంత అన్యాయంగా వెనక ముందు చూడకుండా అతను ఎవరో 4-5 ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను, కావాలంటే నీ మీద లక్షల మీద ఖర్చు పెడతానని తన పడి కష్టాన్ని అంతా కూడా దారదత్తం చేసి ఇప్పుడు ఇంకా అదే మాట్లాడుతుంది. ఇంకా జీవితాంతం నీకు ఒక దాసిలాగా ఉంటాను, ఒక స్లేవ్లా ఉంటాను, నన్ను ఉంచుకోరా బాబు అని అంటుంది ఆ అమ్మాయి. ఆ పరిస్థితి తీసుకొచ్చారు మీరు. వెంకట్రావు గారు, ఒకటి, ఈరోజు మంచోడు అని చెప్పి మీ అత్తగారు పొగట్టడం కాదు, మీ భార్యకి నువ్వు మంచోడు కింద ఉండాలి. సరే సార్. నీ భార్యకి నువ్వు ఒక అర్హుడుగా ఉండాలి. ఇప్పుడు ఏదైతే నీలో లోపాలు ఉన్నాయో, ఇంత సభలో ఇంత కొన్ని లక్షల మంది చూస్తుండగా ఆమె క్లియర్ కట్గా చెప్పేసింది. ఏంటి? నా భర్తకు చలనం లేదు, నా భర్తకు ముందు చూపు లేదు, నా భర్తకు ఆలోచన లేదు, కష్టపడేటటువంటి ఇది లేదు, కుటుంబం బాధ్యత తీసుకునేటటువంటి సంస్కారం లేదు. ఇవన్నీ చెప్పినప్పుడు ఇవన్నీ మీరు ఏం చేస్తారు అంటే కనుక మైండ్లో రాసేసుకోండి. ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన మీలో తొందరలోనే రావాల్సినటువంటి మార్పులు. లేదంటే కనుక ఆ అమ్మాయిని ఎల్లకాలం మీ చుట్టూరు మేము తిప్పలేం. ఈరోజు మీ గర్జించో ఆ అమ్మాయి తప్పు అని చెప్పి మిమ్మల్ని కలిపి పంపించగలం, కానీ మీతో పాటు కంటిన్యూస్గా ఆ అమ్మాయి ఉంటుంది అనేటటువంటి గ్యారంటీ లేదు. సో కాబట్టి ఏంటంటే మీకు వయసు ఉంది, ఇప్పుడు 46 సంవత్సరాలు ఎంతో ఉంది మీకు. ఇప్పుడైనా మీకు బుద్ధి వచ్చింది కాబట్టి అరే నేను ఇలా ఉన్నాను,
నా భార్యని నాతో పాటు ఉంచుకోవాలి అనుకుంటే కనుక, నా భార్య వదిలి తప్పు చేయకూడదు అంటే కనుక, నేను కొన్ని పరిస్థితుల్లో కొన్ని విధాలుగా నేను మారాలి, బాధ్యతలు తీసుకోవాలి, ఆలోచన పెంచుకోవాలి. ఈ విధంగా మారటం అనేది ఇంపార్టెంట్. సురేష్, దయచేసి అర్థం చేసుకో. మీ ఇంట్లో కూడా ఒక అక్క చెల్లి ఉన్నారు కదా, ఒక తల్లి ఉంది. ఆ అమ్మాయి కూడా ఒక వేరే తల్లికి పుట్టినటువంటి బిడ్డే. ఆ తల్లి యొక్క బాధ చూడు, ఆ అమ్మాయి యొక్క పరిస్థితి చూడు, ఇంట్లో ఉండేటటువంటి ఆ చిన్నదాని యొక్క పరిస్థితి చూడు. ఈ పాపం ఊరికే పోదు. నువ్వు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు, ఓకే. కానీ ఇక్కడ జరిగినటువంటి అన్యాయం ఏంటంటే కనుక, ఆ అమ్మాయి నీకు ఎంత ఎడిక్ట్ అయిపోయిందంటే కనుక, నువ్వు అనేటటువంటి వాడు ప్రవేశించకపోతే కనుక ఇతనే భర్త, ఇతనే ప్రపంచం అన్నట్టుగా ఆ అమ్మాయి ఉండేది. నువ్వు వచ్చి ఒక కొత్త లోకాన్ని చూపెట్టావు. ఆ అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకున్నావు, డబ్బులు వాడేసుకున్నావు, మోసపూరితంగా మోసం చేసావు. ఆఖరికి పెళ్లి చేసుకుంటాననేటటువంటి మాట కూడా వచ్చి ఇక్కడ సింపుల్గా కూర్చొని నువ్వెవరో నేనెవరో అంటున్నావు. అలాంటి పిచ్చి అమ్మాయిలు ఇంకా పిచ్చెక్కిపోతారు, మెంటల్ వస్తుంది, జీవితాలు పాడైపోతూ ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని ఇలాంటి పనులు విరమించుకుని పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అవ్వు. ఆడపిల్లల్ని, జీవితాన్ని, ప్రపంచాన్ని, అటువంటి తల్లుల్ని ఏడవకుండా చేస్తారు. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. మేడం, మేడం ఈచ్ కేసు డిఫరెంట్. కొన్ని ఇలాగే ఉండాలి, లేడీస్ తప్పు చేయకూడదు, జెంట్స్ తప్పు చేయకూడదు, లేకపోతే ఇలా ఎందుకు జరిగిపోయింది అని మనం డిసైడ్ చేయలేం. ఇక్కడ దేవుడు రాశాడా వీళ్ళ తలరాతని అంటే కాదు, వాళ్ళ అమ్మ రాసింది అంటాను నేనైతే. ఒక ఆడపిల్ల జీవితం ఈ రోజున క్వశ్చన్ మార్క్ అయిపోయి మనందరం వేలు పెట్టి చూపించే పొజిషన్కి ఎందుకు వెళ్ళింది అంటే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఒకటి రీజన్. మేము భేదవాళ్ళం అండి, మేము ఇదండి, మేము అదండి అని ఇవిడ చెప్పే రీజను నేనైతే చాలా కేసుల్లో వింటానండి. అప్పట్లో ఒక 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, ఇప్పటికీ నాకు తెలిసి చాలా విలేజెస్లో, కొంత ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో అయితే స్టిల్ ఇప్పటికీ మైనర్ మ్యారేజ్లు జరుగుతున్నాయి. ఎవరైనా మీకు తెలిసి మైనర్ మ్యారేజ్లు చేస్తుంటే దయచేసి 100 కన్నా డైల్ చేయండి. ఆ చేసే వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఎప్పుడు పెళ్లి చేయాలో వాళ్ళకి ప్రాపర్ వేలో ఆపుతారు. దానికి తగ్గ వీళ్ళకి సపోర్ట్ కూడా క్రియేట్ చేస్తారండి గవర్నమెంట్ తరపు నుంచి. మనకెందుకులే భోజనానికి పిలిచారుగా వెళ్ళాం తిన్నామని వచ్చేది కాకుండా, ఒక ఆడపిల్ల జీవితం ఈ రోజున ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆ అమ్మాయి వాంటెడ్గా ఒళ్ళు కొవ్వెక్కి ఎక్కడా ఈ పని చేయలే నా దృష్టిలో అయితే. ఎందుకని ఆ అమ్మాయిని అనాల్సి వస్తుందంటే, అమ్మ మీలాంటి తల్లిదండ్రులు ఈ రోజున చెప్పు తీసుకొని కొట్టావు కదా, అది నీకు ఒక స్టేజ్లో ఎవరన్నా కొట్టుంటే పిల్లల్ని కనేసి ఏదో మేకలనో గొర్రెలనో లేకపోతే కోడి పెట్టలనో అమ్మినట్టు అమ్మేద్దాం అనుకుంటే అది కూడా తప్పేగా. నీకు అలా జరిగి ఉంటే ఊరుకునేదానివేమో, నువ్వు సర్దుకుంటావేమో, నీ జనరేషన్లో జరిగిద్దేమో. ఆ అమ్మాయి జనరేషన్కి ఎంత సమాజాన్ని చూస్తుంది ఈ పక్కన. అన్నీ తిన్నగా ఉన్న వాళ్ళే కాపురాలు చేయక అక్రమ సంబంధాలు పెట్టుకొని వెళ్తున్నారు. ఆ పిల్ల ఏజ్కి అక్కడ సెట్ అవుతున్న ఆయనతో మాట్లాడుతున్న విధానానికి కూర్చున్న దగ్గర నుంచి ఆయన 40-45లో కనిపిస్తున్నాడు ఇప్పుడే. మీరేదో మాకు చెప్తున్నారు కానీ 40 years అని. అంత పెద్ద వ్యక్తికి నువ్వు ఏం చూసి ఇచ్చావమ్మా అంటే, ఇల్లు చూశానండి, సంపాదన చూశాను, మంచోడు. అంత వయసులో ఒక ఆడపిల్ల దొరికితే మంచోడు కాకపోతే ఇంకేమన్నా అక్రమ సంబంధాలు ఉంటాయా, లేకపోతే చెడు అలవాట్లు ఉంటాయా? ఏమున్నా ఏమీ లేవు కాబట్టి ఆయనకి పెళ్ళి అవ్వలేదు ఇప్పటిదాకా. ఫైనాన్షియల్ చూసుకుని ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తావు అంత చిన్నపిల్లని పట్టుకుని వెళ్ళి. అప్పటికి ఆ అమ్మాయి వయసు ఏంటి ఏమీ తెలియదు. అమ్మ చేసింది, బలిచ్చింది, బలిపశువులాగా కూర్చుంది. ఒక 5 ఏళ్ళు పట్టింది ఆ పిల్లకి రియలైజ్ అవ్వడానికి. 21-22 వచ్చేసరికి ఆ అమ్మాయికి సమాజం అంటే ఏంటో తెలిసింది. అప్పటికే ఒళ్ళో ఇంకో పిల్ల. ఎందుకు ఆవిడ చెప్పు తీసుకొని కొడతావు? నువ్వు పెద్దదాని అయిపోయి నిన్నెవరో కొట్టట్లే, ఇక్కడ అంతే తేడా. ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు డిసైడ్ చేసేసి ఇప్పుడు వచ్చి నా కూతురు చెడిపోయింది, నా కూతురు తప్పుడు పనులు చేసేసిందని వేలెత్తి చూపించే రైట్సే మీకు లేవు. మీకు కాదు అసలు, ఆ అమ్మాయికి వేలెత్తి చూపించే రైట్స్ ఇక్కడ కూర్చున్న 3 ఎవరికి లేవు. అర్థమవుతుందా? ఇంకొకసారి ఆ పిల్ల మీద చెయ్యెత్తావంటే మాత్రం ఊరుకునేది లేదు. అసలు మీ ఆయన రావాల్సింది, నిన్ను వాయిదా ఇచ్చేదాన్ని. మీలాంటి తల్లులకు మేము ఎక్కడే సమాధానం చెప్పలేమమ్మా. ఆయన చక్కగా చేశాను మేడం. ఆయన చక్కగా లేకపోతే నువ్వు చక్కగానే ఉన్నావు కదమ్మా. అంత నిస్సహాయతతో స్త్రీలు ఉంటే మీ జీవితాలు నాశనం అవడంతో పాటు మీ పుట్టిన పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. మీరు ఫైనాన్షియల్గా సంపాదించండి, పని చేసుకోలేరా? నువ్వు పని చేస్తుంటే ఈరోజు నా పిల్ల జీవితం ఇలా ఉండదుగా. 10 మందిలో కూర్చోవలసిన అవసరం రాదుగా. ఓ తప్పు పని చేసేసింది, ఒక వెధవ వాడేసుకున్నాడు ఆ పిల్లని. పోనీ అమ్మాయి ఏమైనా స్వతహాగా అక్రమ సంబంధాలు పెట్టుకునే టైప్ అంటే కాదు. అవసరం ఆ పిల్లకి. ఒక తప్పు ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, ఎప్పుడు ఎవడ ఎంకరేజ్ చేయట్లా. ఆ అమ్మాయి సిచ్యుయేషన్ బట్టి డిసైడ్ చేయాల్సిన పరిస్థితులు ఇక్కడ. ఏం చేస్తాడమ్మా, ఒక పిల్లని కనగానే అయిపోయింది అనుకుంటున్నావా? ఆ వయసు కోరికలకి ఆ అమ్మాయికి ఉండే ఇదికి ఏమైనా కలుస్తుందా, సెట్ అవుతుందా? ఓ సినిమాకి రాడు, ఓ షికారుకి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లో వచ్చాడా కూర్చున్నాడా పని చేశాడంటే ఇదేనా జీవితం? అవునా రోబోనా అలాగే నడిచిపోవడానికి? ఆ పిల్లకి ఫీలింగ్స్ ఉంటాయిగా. లేచి చెప్పు తీసుకుని కొట్టేస్తున్నావు, ఆ పిల్ల తిరిగి కొట్టలేక ఇక నుంచి తిరిగే కొడుతుంది నువ్వు ఇంకోసారి ఇట్లాంటి బోడి పెత్తనాలు చేస్తే. ఏం బాబు రసిక మహారాజా, నువ్వు రియల్గా లవర్వేనా? అసలు నువ్వు చెప్పిన మాట ఏంటి ఫస్ట్ ఇక్కడ కూర్చున్నప్పుడు?
ఏం చెప్పావు? నేను ఆ అమ్మాయి 16 ఏళ్ల వయసులోనే నేను ఆ అమ్మాయిని చూశానండి. నీ వయసు చిన్న వయసే, ఆ అమ్మాయి వయసు చిన్న వయసే. నువ్వు ఆ రోజే డేర్ స్టెప్ వేసి పెళ్లి చేసుకుని ఉంటే ఈ రోజు మీ ఇద్దరు విడాకుల దాకా వెళ్ళేవాళ్ళేమో. ఎందుకంటే నువ్వు ఏ పని చెయ్యవు. ఎట్ ఏ టైం 5-6 లవ్ చేసే అంత కెపాసిటీ ఉంది నీకు. నీలాంటి లవరు పనికిరాడు, నీలాంటి హస్బెండ్ పనికిరాడు. కర్మ ఏంటంటే నీలాంటి లవర్ అయ్యాడు ఇప్పుడు. అక్రమ సంబంధం పెట్టుకునే ఇలిసిట్ రిలేషన్ అన్నమాట మీ ఇద్దరిది. దీనికి నువ్వు ఒక ఏటీఎం కార్డు వాడినట్టు వాడేసావు ఆ పిల్లని. ఆ అమ్మాయికి నువ్వు కాకుండా నిజంగా ఎవరైనా మంచి వ్యక్తి దొరుకుండి పర్ఫెక్ట్ గా అబ్బాయి, మేడం అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానండి, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను ఆ అమ్మాయిని ఆ పిల్లని అని అతను ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి వచ్చి ఇక్కడ ధైర్యంగా మాట్లాడుంటే మేము వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ కర్మ ఏంటంటే ఆ పిల్లకి ఎవడో దొరకలా, దొరికినోడు వేస్ట్ ఫెలో దొరికాడు. వేస్ట్ అనేది ఏముంది మేడం? నువ్వు వేస్టే. అవును నువ్వు వేస్టే నాన్న. ఆడపిల్లల్ని మోసం చేసుకుంటూ కూర్చున్నావు. అసలు ఆ మిగతా 5 లిస్ట్ ఇవ్వ, వాళ్ళని కూడా పిలిపిస్తావు. నీ భాగోతం ఏంటో బయటపడుతుంది. ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసావు? తనకి ఫస్ట్ లోనే చెప్పా, అమ్మా డబ్బులు ఎందుకు తీసుకున్నావు చెప్పావు. ఫోన్ కట్ చేయి. కావాలి అని చెప్పి తను నువ్వు ఎందుకు ఎంటర్టైన్ చేసావు నాన్న? నువ్వు ఎందుకు ఎంటర్టైన్ చేసావు? ఫోన్ కట్ చేయాలి మేడం. నా అకౌంట్ లో తనే ట్రాన్స్లేషన్ చేసేది, తనే అకౌంట్ నెంబర్ ఎవరిస్తే తెలిసింది అమ్మాయికి? ఫోన్ నెంబర్ ఎవరిస్తే తెలిసింది? నువ్వు అడిగితేనే కదా ఇచ్చింది. ఇప్పుడు నేను అడిగితేనే ఇచ్చాను అని చెప్తున్నావు నువ్వు. ఆపయ్యా నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆపు. చేసిన చిల్లర పనులు మా ఇంట ఎగబడి డబ్బులు ఇచ్చి ఈడు ఎగబడ్డాడంటే పాపం వచ్చినాక ఫోటోలు వీడియోలు ఎందుకు తీసావు? ఏం చేద్దామని తీసావు? కలిసి ఉన్నప్పుడు తీసుకున్నాం మేడం, తనకి తెలుసు కదా. ఎందుకు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? మరి తర్వాత అవి చూపించే డబ్బులు అడిగావు ఆ పిల్లనే. డబ్బుల గురించి అవి చూసాక అవి చూపించే కదా డబ్బులు అడుగుతున్నావు నువ్వు. తప్పు అయిపోయిందని ఒప్పుకుంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది. ఇప్పుడు నేను జైలుకే పంపిస్తాను నేను. నువ్వు ఇప్పటిదాకా ఏదో కూర్చొని మాట్లాడుతున్నావు, ఇక్కడ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను, నన్ను ఎవరు ఏమనర్లే అనుకుంటున్నావు. వీళ్ళు చేసిన తప్పులకి ఎంత తిట్టాలో అంత తిడుతున్నావు. నువ్వు చేసింది అయితే క్రైమే. ఒక ఆడపిల్లని ఫైనాన్షియల్ గా వాడుకున్నావు, ఫిజికల్ గా వాడుకున్నావు, ఎదురు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. ఆ ఫోన్లో ఉన్న ఫోటోలు వీడియోలు నువ్వు డిలీట్ చేసి ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన 4 lakhsకి ఇంకో 1 lakh చేసి 5 lakhs ఇక్కడ సెటిల్మెంట్ చెయ్యకపోతే నిన్ను ఇప్పుడు జైలుకే పంపిస్తాం. ఏం చెప్తావో చెప్పు. కొంచెం టైం కావాలి మేడం, 2 months ఇమ్మని చెప్పండి. బాండ్ పేపర్ మీద రాసి వెళ్ళు. రాస్ మళ్ళీ వేరే అమ్మాయిని మోసం చేసి తీసుకురావద్దా డబ్బులు? మిగతా కేసులతో మాకు సంబంధం లేదు, మిగతా అమ్మాయిలతో మాకు సంబంధం లేదు. ఒకవేళ ఈ అబ్బాయి గురించి తెలిసి ఎవరైనా కానీ వస్తే మళ్ళీ జుట్టు పట్టుకొచ్చి తీసుకొచ్చి మీకు కూడా సెటిల్మెంట్ చేస్తాం. ఈ అమ్మాయికి 5 lakhs ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. ఆ ఫోటోలు వీడియోలు డిలీట్ చేయాలి, లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నీ ఫోన్ మొత్తం సైబర్ క్రైమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నువ్వు ఇంకెన్ని భాగవతాలు ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. అర్థమవుతుందా? వెళ్ళేటప్పుడు రాద్దు వాగు. సార్ వెంకటరావు గారు, చెప్పండి. మీకు ఏమీ అనిపించలేదా? ఇంత చిన్నపిల్లని పెళ్లి చేసుకుంటున్నాను, రేపటి రోజున అమ్మాయి ఎవరితోనైనా వెళ్ళిపోద్దేమో అని ఇన్సెక్యూర్డ్ ఏమి అనిపించలేదా? మిమ్మల్ని చూసి ఒక అమ్మాయి అలా ఉంటుందని మీరు ఏ రకంగా నమ్మారు? ఎంత భేదోళ్ళు అయితే ఎంత అవసరం ఉంటే మాత్రం. అన్ని తిన్నగా ఉన్న అబ్బాయిలకే, జాబులు చేస్తూ పర్ఫెక్ట్గా అమ్మాయిలు చూస్తున్న వాళ్ళకే వాళ్ళ వైఫ్లు ఉండట్లా. మీ వైఫ్ ఉంటుందని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారు? ఒక అమ్మాయి అబ్బాయి పుడితే కొద్దిగా ఉంటుందా, అదే పడి ఉంటుందని పిల్లలు పుడితే అదే పడి ఉంటుంది అనుకున్నావు. బా, మీ ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడారు సార్. ఇప్పుడు అర్థమైందిగా అలా పడి ఉండరు, వెళ్ళిపోతారు అని చెప్పి. ఇగో ఇప్పుడు మేమేదో సెటిల్ చేస్తామేమో కానీ ఆ అమ్మాయి ఎప్పుడైనా వెళ్ళిపోయే టైపే. నువ్వు మారి మీరు యాక్టివ్ అయ్యి నా భార్య నా దగ్గర ఉండాలి అనుకుంటే మామూలు హస్బెండ్ కంటే 3 రెట్లు ఎక్స్ట్రా ప్రేమలు, అభిమానాలు, రెస్పెక్ట్లు చూపించాలి. మాకు తెలిసి మేము అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మాకు డౌటే. అర్థమవుతుందా? మీతో అమ్మాయి వస్తానంటుందో నాకు తెలియదు. ఇన్ కేసు నేనైతే ఇక్కడ నుంచి బలవంతంగా కలిపి పంపించను. అతని దగ్గర నుంచి న్యాయం చేయాలి కాబట్టి చేసాం. ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం. ఎందుకంటే మీరు కరెక్ట్ కాదు, వాళ్ళ అమ్మ కరెక్ట్ కాదు, అతనైతే పరమ వేస్ట్. సో మీ ముగ్గురులో ఎవరి దగ్గరికి పంపించాలని నేను డిసైడ్ చేయలేను. ఆ అమ్మాయిని అడుగు. ఏమ్మా నీకు ఇప్పుడు అర్థమైందా? చిన్న వయసులో మీ అమ్మ డిసైడ్ చేసిన నీ లైఫ్ ఓ రకంగా కుక్కలు చింపిని ఇస్తారే అనుకో. కర్మ కొద్దీ ఒకడు దొరికాడు, పిల్లనైతే కన్నావు కదా, అప్పటికి నీకు మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం వచ్చినాయి. ఓహో ఇతనే నా భర్త అని. అప్పుడు అతనితో ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకొని ఇండివిజువల్గా నువ్వు సంపాదిస్తూ నువ్వు దుబాయ్ వెళ్ళావు. చక్కగా నువ్వు సంపాదించి ఇట్లాంటి ఎవరిని తగులుకోకుండా ఉంటే ఈ రోజు నువ్వు అలా వచ్చి ఇక్కడ కూర్చుంటే మొత్తం ఆయనతో డైవర్స్ ఇప్పించేదాన్ని తెలుసా? ఎందుకంటే నీ వయసుగా ఆయన వయసుకి టాలీయే అవట్లా. ఏదో 50 ఏళ్ల క్రితం జరిగే స్టోరీలు ఈ జనరేషన్లో జరగవు. అమ్మ సతీ సావిత్రిలాగా ఉండని నేనైతే చెప్పలేను. నీ కేసులో నువ్వు ఉంటానంటే నేనేమైనా కౌన్సిలింగ్ ఇప్పించడానికి అవకాశం ఉండేది. ఎప్పుడు నువ్వు ఈ తప్పులు చేయకుండా ఉంటే ఇక్కడ నీకు మార్క్సే పడలా. ఒక రకంగా నువ్వు బలిపసువి. ఇందాక ఒక మాట అన్నావు, మీరందరూ ఇలా చేయబట్టే కదా నేను ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది అని. అది కరెక్ట్. కానీ ఎవరిని ఎత్తుక్కోకుండా ఇండివిజువల్ ఓకే నా లైఫ్ ఈరోజు ఇట్లా అవ్వడానికి కారణం ఏంటి? మా అమ్మ ఫైనాన్షియల్ కెపాసిటీ, మా నాన్న చేతకాంతనం, మా అమ్మ నన్ను అమ్మేసింది ఒక రకంగా. రేపు నా కూతురికి ఇలాంటి గతి పట్టకూడదు
అని నువ్వు ఒక మంచిగా ఆలోచించుంటే మేమందరం అన్ని రకాల సపోర్ట్లు చేసేవాళ్ళం తెలుసా. నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసేవాళ్ళం. నువ్వే పాతాళంలోకి వెళ్ళిపోయింది నీ క్యారెక్టరు. ఎందుకు అంటే ఎవడో ఒకటి తోడు కావాలి, మగాడు తోడు. ఎందుకు ఇట్లాంటి వాళ్ళు అవసరమా నీకు? వాళ్ళిద్దరూ నీకు సెట్ కారు, అవునా? ఒక స్త్రీ తనకి తాను సంపాదించుకుంటూ తన మీద ఆధారపడే వాళ్ళని పోషించగలిగితే 90% కష్టాలు తగ్గుతాయి. ఎవరి మీదో ఆధారపడిపోవాలి, ఎవరో ఒకటి తోడుండాలి అనుకుంటే ఇగో ఎవరో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేక వాళ్ళు ఎవరో తెలియదు ఏం చేస్తారు, జీవితాలు సర్వనాశనం. ఉన్న కష్టాలకు మళ్ళీ ఇయ్యో పెద్ద కష్టాలా, మళ్ళీ దీనికి తోడు ఎవడో సపోర్ట్ కూడా చేయరు ఎట్లాంటి కష్టాల్లో. అర్థం అవుతుందా? సెల్ఫ్ రెస్పెక్ట్, క్యారెక్టరు, ఫైనాన్షియల్ సపోర్టు చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం ఎపిసోడ్స్లో ఆడపిల్లలు నిస్సహాయతగా ఉంటే మేము చెప్తున్న వర్డ్ ఇది, కొంచెం రియలైజ్ అవ్వండి. నాన్న ఇప్పుడు మీరు చేయాల్సిన పని, పాప ఉంది, మీ అమ్మ మీ హస్బెండ్కే సపోర్ట్ చేస్తుంది. ఆయన ఏమి ఉత్తముడు కానీ నేను అనట్లేదు, కానీ ఆయనకి వేరే ఆప్షన్ లేదు నిన్ను యాక్సెప్ట్ చేయడం తప్ప. నిన్నేమి హింసించడం, కొట్టట్లా, తిట్టట్లా, అంతే. ఇంట్లో భర్త ఉన్నాడు ఫోటో ఫ్రేమ్కి అనుకో. అలాంటి వ్యక్తితో ఉండాలనుకుంటున్నావా లేదా? అంటే అలాంటి వాళ్ళ మీద ఇతను బెటరేగా. లేదు మేడం, తను ఇంకా అంతే మేడం, తనతో నాకు ఏ యూజ్ లేదు. తను చూసుకుంటాడని నమ్మకం లేదు. భర్త భర్త చూసుకుంటాడమ్మా. అతనితో అసలు మేము అతని కౌన్సిలింగ్, అతని మీద క్రిమినల్ కేసు పెట్టాలి. నీకు 5 lakhs సెటిల్మెంట్ చేస్తున్నావు అతనితో. అతను పెళ్లి చేయడం అనేది జరగదు, ఎందుకంటే నువ్వు ఉండగానే ఇంకో 10 మందితో తిరిగే టైపు అతను. మోసపోయా మేడం, తెలియక మోసపోయా. అందుకని ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేస్తున్నావు నాన్న. ఒకటి, నువ్వు ఇండివిడువల్గా మీ అమ్మతో ఉంటావా ఉండు, లేదా నీ హస్బెండ్తో ఉంటావంటే ఆయన అయితే మారటానికి రెడీగా ఉన్నాడు, ఆయనకు నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు. సరే ఉండని, అలా ఉండనివ్వండి. నేను ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా ఇండివిడువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతాను, నా పిల్లని నా హస్బెండ్ని చూసుకుంటానని. ఎందుకంటే ఆయన నీకు భర్తగా అయితే పనికిరాడు నాకు తెలిసి. ఆయన కూడా ఓ పిల్లోడే అనుకోవాలి నువ్వు ఇక్కడ. అలా ఏమన్నా సర్దుకొని ఉండగలుగుతావా? తనను లీగల్ గా శిక్షించండి, దాంతో నేను అడ్జస్ట్ అయిపోతాను. నా పాప నేనేదో అమ్మ వాళ్ళు చూసుకుంటారు, అమ్మ వాళ్ళతో బతికేస్తుంది. తను మారితే అటు ఇటు 2 వైపులో ఉంటుంది. నాన్న అతను మీకు కరెక్ట్ కాదు, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసాం, అతని మీద కావాలంటే క్రిమినల్ యాక్షన్ తీసుకుందో కానీ ఇన్ కేస్ ఆ 1-2 monthsలో అతను ఆ అమౌంట్ ఇవ్వకపోతే మేము ఇప్పుడు బాండ్ పేపర్ రాయిస్తాం. నీ హస్బెండ్తో ఉంటావా ఉండవా అనేది నీ పర్సనల్ విషయం. మా అందరి బెస్ట్ సజెషన్ ఏంటంటే, అలా ఎవడో ఒకటి తగులుకొని జీవితం నాశనం చేసుకునే కంటే ఇప్పుడు కష్టాలు పడ్డావు. నీకు అర్థమైందిగా బయట మగాళ్ళు ఎలా ఉన్నారు, డబ్బులు వాడేసుకున్నారు, ఫిజికల్గా వాడేసుకున్నారు, ఎదురు బ్లాక్మెయిలింగ్. సో ఎవడు పర్ఫెక్ట్ వాళ్ళో నీకు తెలియదు. నీకు ఇంతకు నుంచి నేను చెప్తున్నది ఏంటి, ఇండివిజువల్గా ఫైనాన్షియల్ సపోర్ట్తో క్యారెక్టర్తో బతకడం ఇంపార్టెంట్ అని. దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ కూతుర్ని చూసుకోవడానికి చూడు. నీ కూతురు ఎట్లాగో నీ భర్త అట్లా అనుకుని ఉండని ఓ ఫోటో ఫ్రేమ్కి. ఏమో కొన్ని రోజులకి నీ మీద ఇష్టంతో మారతాడేమో. అతను నిన్నేమి హింసించడు, ఏమి ఇబ్బంది పెట్టడు, ఒక జిడ్డు పదార్థం అంతే. కొంచెం మార్చుకో యాక్టివ్గా. వాళ్ళు వీళ్ళు మోసపోయే కంటే ఈయన బెటర్ కదమ్మా. నీకు ఏ రోజు నీకు కష్టమైతే చూపించలేదు ఆయన. మా కోసం ఒక 1-2 years చూడు, తర్వాత నువ్వు రియలైజ్ అయ్యి నువ్వేం డెసిషన్ తీసుకుంటావో తీసుకో. సరేనా? సరే మేడం. బెటర్ మేడం. ఓకేనా? వెళ్ళండి, వెళ్ళు బాబు. నాన్న నువ్వు బాండ్ పేపర్ రాసుకోమ్మా. అమ్మ వద్దాం, అయ్యో పర్లేదు పర్లేదమ్మా, జాగ్రత్త, వద్దు, వద్దు, జాగ్రత్త. వద్దు. మంచిగా హ్యాపీగా ఉండండి. అరే, బాయ్. జాగ్రత్త నాన్న. ఇంకా 16 ఏళ్ల వయసు పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం ఏంటో ఈ జనరేషన్ లో కూడా. అయినా వచ్చిన వాళ్ళకి చక్కగా బుద్ధి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you. మరో కథతో మళ్ళీ కలుద్దాం.